స్కామ్ 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 హెచ్ఓడీల గుండెల్లో రైళ్లు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులో జరుగుతున్న భారీ అవకతవకలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆర్థిక శాఖ ఆదేశాలు హెచ్ఓడీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వం పారదర్శకంగా బాధ్యతాయుతంగా పనిచేయకపోతే అక్రమార్కులు రెచ్చిపోతారు. కింది స్థాయి అధికారులను కలుపుకొని కోట్లు కొల్లగొడతారు. అందుకు నిదర్శనంగా నిలుస్తుంది గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన. బీఆర్ఎస్ హయాంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరుతో కోట్లాది రూపాయల దోపిడీ జరిగిందని బయటపడింది. పని చేయకుండానే చేయించుకున్నట్టు, నియమించుకోకుండానే జీతాలు చెల్లించినట్లు లెక్కలు రాసుకున్నారు. ఈ సొమ్మును అధికారులతో పాటు ఏజెన్సీలు పంచుకున్నాయని ఇంటెలిజెన్స్ విచారణలో వెలుగు చూసింది. ఈ దోపిడీపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వ విభాగాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాలు సంస్థల్లో మొత్తం 4,93,820 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుండగా రికార్డుల ప్రకారం కేవలం 55% మంది వివరాలు మాత్రమే ప్రభుత్వ పోర్టల్లో నమోదయ్యాయి. గడువు ముగిసినా మిగిలిన 45% మంది ఉద్యోగుల ఆధార్, బ్యాంక్ వివరాలు నమోదు కాలేదు. దీంతో ఇంతకాలం రికార్డుల పేర్లు సృష్టించి పనిచేయని లేదా నకిలీ ఉద్యోగుల పేర్లతో జీతాలు డ్రా చేసి ఆ నిధులను అధికారులు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు పంచుకున్నారనే బలమైన అనుమానం వ్యక్తమవుతోంది. ఆధార్ లింక్ తప్పనిసరి చేయడంతో ఈ నకిలీ ఉద్యోగాల కుంభకోణం బయటపడుతుందనే భయంతోనే హెచ్ఓడీలు వివరాలను అప్లోడ్ చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రంగా దృష్టి సారించారు. నమోదైన వివరాలను కూడా 360 డిగ్రీల్లో స్క్రూటినింగ్ చేసి నకిలీ ఉద్యోగుల పేర్లను సృష్టించిన అధికారులపై చర్యలు తీసుకోవడమే కాక అక్రమంగా తీసుకున్న జీతాలను రికవరీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిన అధికారులకు భయం పట్టుకుంది.